నిరుద్యోగ యువకులారా ఒక్కసారి ఆలోచించండి. మనం ఎన్ని నిర్బంధాలు పెట్టినా కానీ మనం వచ్చినాం. మనకు భయపడి వీళ్ళు మెట్రోలకు తాళాలు వేసుకున్నారు. మెట్రోల దగ్గర టెంట్లు వేసుకొని పోలీసులను కూర్చోబెట్టారు. అంతేకాదు టీజీపీఎస్సీ దగ్గర ఈ తెలంగాణలో ఉన్న పోలీస్ పహారాను సగానికి సగం అక్కడ దించిర్రు. అయినా కానీ మనం టీజీపీఎస్సీ గేట్లను మనం తట్టినమంటేనే ఆడికి మనకు విజయం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా ఈ అందరు డిస్టిక్లలోకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఇది హైదరాబాదు ఒక స్టేట్ క్యాపిటల్ కాబట్టి ఇక్కడికి రాజకీయ నాయకులు అందరూ వస్తున్నారు కాబట్టి వీళ్ళు మాకు మంచిగా సహకరించారు, భోజనాలు పెట్టిర్రు, మంచిగా చూసుకున్నారు, వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టలే, అందుకు వాళ్ళకు ధన్యవాదాలు. కానీ ఏమైందంటే ఇక్కడ డిస్టిక్లలో మాత్రం మా ఫోన్లో మా వాళ్ళకి ఎవరో ఉన్నారని వారం రోజుల సంది ట్రేస్ అవుట్ చేస్తూ వాయిస్లు ఇచ్చేటోళ్ళను, వీడియోలు పెట్టేటోళ్ళను, వచ్చేటోళ్ళను పసిగట్టి వాళ్ళు అందిని చాలా మందిని అయితే నిర్బంధించారు. ఇది వాస్తవం కాదని ప్రభుత్వాన్ని ఒప్పుకోమని సాక్ష్యాలు పెడతాం. అక్కడికి వాళ్ళ కళ్ళు కప్పి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ డేటాలు లైబ్రరీలకి వెళ్ళి ఎవడు పోయిండు, రోజు వచ్చేటోడు కదా, ఈరోజు ఎందుకు రాలని డేటాలు తీసుకొని వాళ్ళ ఇళ్ళకు ఫోన్ చేసి నీ పిల్లోడు హైదరాబాద్ పోయిండు, హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు, ఈ రోజు రాకుంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకుపోతాం. ఇలాంటి ప్రెజర్లు పెట్టడం వల్ల ఇక్కడ పిల్లలకు ఫోన్లు వచ్చి చాలామంది దిగ్భ్రాంతి. ఎందుకంటే ఊళ్ళల్లో తల్లిదండ్రులకు ఏముంటుంది, ఉన్నత కుటుంబాలు కాదు, రాజకీయ ఫ్యామిలీలు అంతకన్నా కాదు. కాబట్టి నావోనికి ఏదో ఉద్యోగం వస్తుంది అనుకుంటే వీడక్కడనే ఏదో పోయి మళ్ళీ అక్కడ ఇరికి మమ్మల్ని ఇదేంటి అని భయపడ్డారు. కాబట్టి ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయారు. మేము ఈ పోలీసు వాళ్ళకు భయపడో కాదు, కన్న తల్లిదండ్రుల శోకాన్ని భరించలేక బతికుండి వాళ్ళని ఏడిపిస్తున్నామని ఆలోచించి మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం. ఇంత చీకటైనా లైట్లు వేసుకొని మేము వీడియోలు చేస్తున్నాం. మేము ఇక్కడ నుంచి డిస్టిక్లలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా రేపటి నుండి డిస్టిక్లలో ఉండి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి లైబ్రరీలను కదిలించి, నిరుద్యోగులను కదిలించి, అక్కడున్న ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించి, ఎమ్మెల్యేలను గైరావు చేయించి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాం. ఈ అతి త్వరలోనే చలో ఢిల్లీ ప్రోగ్రాం పెడుతున్నాం. అక్కడి నుంచి వయనాడు పోతాం. వయనాడులో నామినేషన్లు వేస్తాం. ఖచ్చితంగా స్థానిక సంస్థలలో ఈ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తాం. అవసరం ఉన్న కాడ, మాకు శక్తి ఉన్న కాడ నిరుద్యోగుల్ని పోటీ చేయించుకొని గెలిపించుకుంటాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచులను గెలిపించుకుంటాం. మాకు కలిసి వచ్చేటోళ్ళకు ఖచ్చితంగా సహకరిస్తాం. వాళ్ళ సహకారాన్ని తీసుకొని మేము ఎన్నికలలో గెలుస్తామని కూడా చెప్తున్నాం. దీనికి ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాం. మేమనగా తెలంగాణ నిరుద్యోగులం గోషమాల స్టేడియం నుండి ప్రతిజ్ఞ చేయనది ఏమనగా స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తామని, అవసరం ఉన్న దగ్గర నిరుద్యోగులం పోటీ చేస్తామని, మాకు సహకరించే వాళ్ళందరి దగ్గర సహకారం తీసుకుంటామని, ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఓడగొడతామని ప్రతిజ్ఞ చేయుచున్నాము.